2 माह से वेतन न मिलने के कारण नगर निगम कर्मचारियों ने काम का बहिष्कार कर शहर के मध्य स्थित नगर निगम कार्यालय परिसर में बड़े पैमाने पर विरोध प्रदर्शन किया। नगर आयुक्त के उपलब्ध न होने पर वेतन भुगतान के लिए नगर कार्यालय प्रबंधक गोपाल को प्रार्थना पत्र प्रस्तुत किया गया। नगर आयुक्त ने 20 तारीख तक खाते में राशि जमा कराने का वादा किया है। इसी को लेकर आज हमें 150 से अधिक लोगों ने नगर निगम कार्यालय के सामने धरना दिया, लेकिन आयुक्त और नगर निगम अधिकारियों ने कोई सुनवाई नहीं की। अंत में पुलिस आई और हमें प्रबंधक के पास ले गई और हमें अपना वेतन देना पड़ा, ये कहते हुए हड़ताल वापस ले ली गई। तेलंगाना से अनंतोजी कालिदास की रिपोर्ट। నుంచి జీతాల కోసం కమిషనర్ అడిగితే రేపైతే ఎల్లుండి అయితే అని చెప్పి కాలం వెళ్ళవచ్చిండు। దాంట్లో భాగంగానే కార్మికులు ఆందోళన చెంది ఈ రోజు పొద్దున 5 గంటలకు కమిషనర్ గారికి ఫోన్ చేసి సార్ ఏమే సార్ మా జీతాలు అంటే ఇంకా 2-3 రోజులు పడుతుంది అని చెప్పడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది। ఎందుకోసం అంటే ఈ రోజు మొత్తం మున్సిపల్ కార్మికులకు సొంత ఇల్లు లేవు, కిరాయి ఉంటారు కాబట్టి కిరాయి ఇళ్ళల్లో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అలాగే స్కూళ్ళకి వెళ్ళి పిల్లలు వచ్చి ఇంటికాడ ఉన్నారు, వారికి ఇప్పుడు తిండి పెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి దాని విషయంలో కమిషనర్ గారు అడిగితే కమిషనర్ గారు అయితే అనే విధంగా చెప్పడం జరిగింది। మేము పొద్దున బంద్ మాకు కనీసం పొద్దున ఎస్ఐ గారు కానీ కమిషనర్ గారు కానీ మా హాజరు పాయింట్ల కాడ మేము డ్యూటీకి పోదామని రెడీ ఉన్నా వాళ్ళు వచ్చి చెప్పకపోవడం వల్లనే మేము ఈ ధర్నా చేయడం జరిగింది। మేము ధర్నా చేయడానికి కారణము వాళ్ళ బాధ్యత లేకపోవడమే। వాళ్ళు ఇట్లా పొద్దున వచ్చి హాజరు పాయింట్ల కాడ మాకు సమాధానం చెప్తే ఈ పరిస్థితి రాకపో ఇకనైనా కార్మికుల దగ్గరికి వచ్చి కార్మికుల కష్టాలు తెలుసుకొని కార్మికులకు ప్రతి నెల 5 తారీఖు లోపు జీతాలు రావాలా, వచ్చే విధంగా చూడాలా। అలాగే అకారణంగా తీసేసిన అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లలో కమిషనర్ గారికి మాకు ప్రతి నెల 5 తారీఖు వరకు జీతాలు వేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది। కమిషనర్ గారు వేస్తామని చెప్పేసి చెప్పారు। అయినప్పటికీ ఈ రోజు వరకు 16వ తారీఖు అవుతున్నప్పటికీ ఈ రోజు వరకు మాకు వేతనాలు ఊసులేదు కాదుగా మాకు ఎట్లాంటి కనీసం కూడా మా యొక్క జీతాల ఫైల్ ఎక్కడి వరకు మూవ్ అయిందని కమిషనర్కే తెలియని పరిస్థితిలో ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ వ్యవస్థ నడుస్తుంది। ఎందుకంటే ఎవరిని అడిగినా కానీ ఎక్కడుందో ఎవరితోడుందో ఫైల్ అనే విధంగా మాట్లాడుతున్నారు। మా కమిషనర్ గారిని మాట్లాడడానికి వస్తే కమిషనర్ గారు కలవలేదు కాబట్టి ఈ రోజు విధులు బహిష్కరించి కూర్చుంటే మా దగ్గరికి కమిషనర్ గారన్నా వచ్చి ఎస్ఐ గారన్నా వచ్చి మాకు సూచనలు ఇచ్చి ఈ రోజు వేస్తాం లేకపోతే రేపు చేస్తామని చెప్పేసి ఏదన్నా ఒక సందేశాన్ని ఇస్తారేమో, ఆ సందేశం ద్వారా మేము విధులకు వెళ్తామని చెప్పేసి ఈ రోజు విధులు బహిష్కరించి ఆపడం జరిగింది। కానీ ఎస్ఐ గాని కమిషనర్ గాని ఇంతవరకు రాకపోగా అలాగే వారు రాకపోగా పోలీస్ వ్యవస్థను ఇందులో ఇన్వాల్వ్ చేసి పోలీసులను మా దగ్గరకు పంపించి ఈ రోజు పోలీసుల ద్వారా సమ్మెను వివరించి ఆ ఎఫ్ఎన్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లి మా యొక్క సమస్యను లెటర్ ద్వారా ఆ మేనేజర్ గారికి ఇచ్చి తెలపడం జరిగింది। ఒకటే చెప్పాం మేనేజర్ గారికి, మేనేజర్ గారు 20 తారీఖు వరకు మా యొక్క సమస్యలు ఏవైతున్నాయో జీతాలు కానివ్వండి ఇంకా 60 ఏళ్ళు పైబడి ఉన్న వారిని తీసేసిన వాళ్ళు రీప్లే బేస్డ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పెట్టుకోవడం కానివ్వండి ఇంకా ఏదైతే 14 మందిని అనాకరిగా తీసేశారో వారిని పెట్టుకోవడం కానివ్వండి అనేక చాలా ఇబ్బందుల సంబంధించిన సమస్యల పైన ఈరోజు వినతి పత్రం ఇచ్చాం। ఆ వినతి పత్రం ద్వారా మేము ఒకటే చెప్పాం మేనేజర్ గారికి 20 తారీఖు లోపు ఒకవేళ ఈ యొక్క సమస్యల్ని మా యొక్క డిమాండ్లను తీర్చని పక్షంగా సమ్మెను తీవ్రత ఉద్ధృతం చేస్తాం, దీనికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। దీనికి పూర్తి నైతిక బాధ్యత